Hello viewers, welcome to Suni Home Recipes. హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మనము పర్పుల్ క్యాబేజ్ పకోడీ చేసుకున్నామండి. చూసారు కదా, ఇక్కడ నేను పర్పుల్ క్యాబేజ్ చిన్న చిన్నగా విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగానే ఒక కప్పు తీసుకున్నాను. మెజరింగ్ కప్పుతో ఒక కప్పు తీసుకోవాలి. ముందుగా మనము ఈ బౌల్లోకి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా యాడ్ చేద్దాము. ఇక్కడ ఒక హ్యాండ్ఫుల్, అంటే నేను ఒక హాఫ్ మీడియం సైజ్ హాఫ్ వేస్తున్నాను ఆనియన్స్. ఇందులోకి కొద్దిగా పచ్చిమిర్చి యాడ్ చేద్దాము. 4 to 5 పచ్చిమిర్చి వేసుకోవచ్చు. అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర, కారం వేసుకోవాలి, ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. అదేవిధంగా క్యూమిన్ పౌడర్ 1/4 టీ స్పూన్, కొద్దిగా పసుపు వేసుకున్నాము, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాము, ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకుందామండి. 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇదంతా కూడా మనము ఈ విధంగా చేతితో మిక్స్ చేసుకుందాము. మొత్తము బాగా మనకి క్యాబేజ్, ఆనియన్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాము. ఓకే అండి, చూసారు కదా, ఈ విధంగా మనము మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఇది మొత్తంగా యాడ్ చేద్దాము. ఇందులో మనము ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి. 3/4 కప్ వేసుకోవచ్చు. మెజరింగ్ కప్తో 3/4 కప్ వేసుకోవాలి. అదేవిధంగా 1/4 కప్ రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. అదేవిధంగా సాల్ట్ యాడ్ చేద్దాము. మనకి సాల్ట్ సరిపడ వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా వామ్ వేసుకున్నాము. ఒక 1/4 టీ స్పూన్ వేసుకోవాలి. ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకుందాము. ఇందులోకి మనము కొద్దిగా సోడా పిండి వేసుకుందామండి. బేకింగ్ సోడా వేస్తున్నాను. కొద్దిగా ఒక 1/4 టీ స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేద్దాము. లైట్గా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాము. వాటర్ మనకి సరిపడా వేసుకొని మిక్స్ చేసుకుందాము. కొద్దిగా గట్టిగా కావాలంటే గట్టిగా మిక్స్ చేసుకోవచ్చు. లేదు మనకి పొడి పొడిగా మెత్తగా రావాలి అని అంటే కనుక కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోవాలి. ఓకే అండి, చూసారు కదా, ఈ విధంగా మనము మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఓకే అండి, చూసారు కదా, డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ రెడీగా ఉంది. ఇప్పుడు నేను పకోడీ వేస్తున్నాను. ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకొని వేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి బాగా ఫ్రై అయితే సరిపోతుంది.
తీసేద్దామండి. పకోడీ రెడీ అయిపోయింది. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, పకోడీ రెడీ. మిగతాది కూడా వేసేసుకుందాము. ఓకే అండి, చూసారు కదా, మనకి పర్పుల్ క్యాబేజ్ పకోడీ రెడీ అయిపోయింది. సూపర్గా వచ్చిందండి, చాలా టేస్టీగా వచ్చింది. చాలా బాగా క్రిస్పీగా వస్తాయి. చూడండి, చూసారు కదా, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. స్నాక్లోకి ఎప్పుడైనా చేసుకోవాలి అని అనుకుంటే పర్పుల్ క్యాబేజ్తో ఈ విధంగా ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాము. అంతవరకు టేక్ కేర్, బాయ్, స్టే బ్లెస్డ్.